వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో దత్త జయంతి వేడుకలు. దత్త జయంతిలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. బుదేరా ఎక్స్‌రోడ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు. పాకిస్తాన్ ఎన్నికలలో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ సవీరా ప్రకాష్. సంగారెడ్డి మండలం పసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో దత్త జయంతి వేడుకలను విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 7 రోజుల పాటు దత్త దీక్ష స్వీకరించిన భక్తులు దత్తాత్రేయుని పాదాలకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. దత్తాత్రేయుడు యోగిరాజు. ఏ స్థితి లౌకిక బంధనాలకు అతీతంగా విలక్షణంగా కనిపిస్తుందో ఆ స్థితిని జ్ఞానులు యోగమార్గంలో అనుష్ఠించి గమ్యం చేరుతారు. అటువంటి సవ్యమార్గాన్ని చూపించే గురు సంప్రదాయానికి ఆద్యుడు దత్తాత్రేయుడు అని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ అన్నారు. సంగారెడ్డి మండలం పసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో దత్త జయంతి వేడుకలను మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 7 రోజుల పాటు దత్త దీక్ష స్వీకరించిన భక్తులు దత్తాత్రేయుని పాదాలకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయని పల్లకి సేవ చేశారు. అంతర్భాగంగా మీరందరూ దీక్షలో దీక్షా వస్త్రాన్ని ధరించి కూర్చోవాలి. ఇక్కడ పిలుస్తారు, ఒక్కొక్కరిని పిలుస్తారు. మీరు ఈశ్వరుని పాదుక భూతిష్టమే వసతమే వసతిష్టమే కర్మష్టమే సత్తిష్టమేర్థష్టమ ఏమష్టమ ఇదిష్టమే గదిష్టమే అగ్నిష్టమ ఇంద్రష్టమే సోమష్టమ ఇంద్రష్టమే వరం దదానం శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషణం ముదితం త్రినేత్రం వామాతం సాంద్రకుపాణిధానం. మన హృదయం లోపల చితగ్ని స్వరూపం, చిత్కళా స్వరూపం. అదే శ్రీ విద్యా సాంప్రదాయము. బ్రహ్మ విద్య, ఆనంద కళిక విద్య, చిత్కళా విద్య అని చెప్పింది. మన లోపల ఒక తేజస్సు ఉంటుందండి. ఆ తేజస్సే గురువుగా, మన యొక్క విశ్వాసమే గురువుగా. కనబడేటువంటి గురుమూర్తికి రూపం లేదు. అందుకనే ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప అని చెప్పి. అసలు గురువు యొక్క స్వరూపం ఏమిటి అని అంటే, మనం మొన్న పాదుకార్చనలో చాలా విశేషమైనటువంటి అర్థములను చెప్పుకుంటూ వచ్చాం గురువు యొక్క తత్వం గురించి. నాస్తి తత్వం గురోః పరం. గురువును మించినటువంటి తత్వము లోకంలో ఏదీ లేదు. అదే ఆ పరబ్రహ్మ చైతన్యానికి ఒక ఆకారం ఇస్తే అది దత్తుడయ్యాడు. పరబ్రహ్మ చైతన్యానికి ఒక ఆకారం ఇస్తే ఈశ్వరుడయ్యాడు. పరబ్రహ్మ చైతన్యానికి భగవతత్వం ఆపాదించబడితే ఒక శక్తి స్వరూపం అయ్యింది. కానీ ఉన్నటువంటిది ఒకే ఒక చైతన్యం, అగ్ని చైతన్యం, చిత్కళా పరబ్రహ్మ కలికా చైతన్యం. అటువంటి చైతన్యాన్ని మనం ఈరోజు దత్తుని వలె, పాదుకల వలె ఆశ్రయించి, స్వామివారిని ఆశ్రయించి ఏం పొడగొట్టుకుంటాము? గురువుగారి దగ్గరికి వస్తే ఏం వెళ్ళిపోతాయి తెలుసా? ఏండ్ల కర్మార్జితమంతా కూడా ఆయన తొలగించి వేస్తాడు. ప్రారబ్ధము అని ఒకటి ఉంటుంది కర్మ సిద్ధాంతంలో. ప్రారబ్ధాన్ని మార్చగలిగేటువంటి వాడు గురువు గారండి. ఎట్లా మారుస్తాడు ఆయన? మన దగ్గర నుంచి ఏదన్నా తీసుకొని ప్రారబ్ధాన్ని మార్చగలుగుతాడు. ప్రారబ్ధాన్ని అంటే చేసినది అనుభవించక తప్పదు అని చెప్తాం కదా, అనుభవిస్తాం మనం. ఎట్లా? పాము కాటేసేది ఉందనుకోండి, చీమ కాటేస్తుంది. పాముకు చీమకు వ్యత్యాసం ఉందా? పాము కాటేస్తే ఏమవుతుంది? వాడు పోతాడు, మళ్ళీ ఇంకోసారి పుడతాడు.
కానీ చీమ కాటేస్తే చీమని అని తీసివేసేస్తాం. మొత్తం మీద కాటు అనేటువంటిది తప్పదు మనిషికి. మనం చేసి అందుకని నిత్యం ఒక్కసారి ఇప్పుడు అయిపోయింది, పవిత్రులం అయిపోయినాం, ఇంక అవసరం లేదు స్వామి అని అంటామా మనం? ఎందుకు? మనషిలోని మాలిన్యము మరల మరల తుంచరా, మనషిలోని మాలిన్యము మరల మరల తుంచరా. జీవితం నడుస్తూనే ఉంటుంది కాబట్టి మాలిన్యం ఏమైతుంది? వస్తూనే ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు రోజు ఒక్కరోజు ఉడిచినాం కదా అని రోజు ఉడవకుండా ఉంటామా? మీ ఇల్లు ఒకరోజు స్నానం చేసినాం కదా అని రోజు స్నానం చేయకుండా దీన్ని పెడతామా? రోజుకు 3-4 సార్లు కడుగుతూనే ఉంటాం. ఎందుకు? అందుకనే గొప్ప వాళ్ళు ఎక్కువ స్నానాలు చేస్తారు. ఎందుకనంటే కడిగిస్తుంటే ఉంటారు. శరీరం మైల, మానసిక మైల వెళ్ళిపోతూనే ఉంటుంది వెనుకని. నిరంతరము సేవ ద్వారా ఆ నిరంతర మాలిన్యాన్ని తీసివేస్తాడు. ప్రారబ్ధ కర్మను అనుభవించినా కూడా అనుభవించేటట్టు చేస్తాడు గురువు గారు నిస్సంశయంగా. ఎవడైనా సరే కర్మబద్ధుడే. ధర్మంలో కర్మాన్ని త్యజించి ఎవరేం చేయలేరు. కానీ ఆ యొక్క ఈశ్వరి యొక్క అనుజ్ఞ ద్వారా ఆయన ఏం చేస్తాడు చూడండి. మీరు గురు చరిత్ర కథలు చదువుతున్నారు కదా. చనిపోయాడు గురువు, తన బలం చేత తన తేజస్సు చేత ఆయన్ను బ్రతికించాడు. బ్రతికిస్తాడా? ఆలోచించండి. బతికిస్తాడు. కర్మంలో ఆయన చనిపోయేది ఉంది, అవునా? చనిపోయాడు, తీసేశాడు ఆయు. కానీ పరమ భక్తికి మెచ్చుతాడు. మెచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ కర్మను పునః సృష్టి చేయగలుగుతాడు. చేసి అతనికి ఆయుర్దాయం పోయగలుగుతాడు. కేవలం గురువు గారు మాత్రం. మనం అనుకున్నది మనకు చేసిస్తాడు ఆయన. నేను అనేక మార్లు ఇప్పటికే చెప్పి ఉన్నాను. భగవంతునికి గురువుకి వ్యత్యాసం ఏమిటి అనంటే, ఈశ్వరుడు తండ్రి స్వరూపం, భగవంతుడు గురుస్వరూపము. భగవంతుడు నువ్వు ఏదైతే అర్చామూర్తి, నువ్వు రామచంద్రుడినో వెంకటేశ్వరుడినో దేనికి పూజ చేస్తున్నావు? కోరిక కోసం చేస్తున్నావు నువ్వు పూజ, అంతేనా? మోక్షం కావాలని చేస్తున్నావా పూజ? చేస్తున్నారా? ఎవరు లేడు. మోక్షం అంటే పోవడానికి చేస్తున్నావా పూజ? అట్లంటే పూజలు బంద్ చేస్తారు కంప్లీట్గా, అదే రోజు లాస్ట్. అవునా? మీరు సంకల్పంలో చెప్తారు, మీకు తెలియదు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ధర్మము, ధర్మబద్ధమైనటువంటి అర్థము, ధర్మబద్ధమైనటువంటి కామము, ఇవి 3 అనుభవిస్తూ మోక్షానికి వెళ్ళాలి. దాని యొక్క అర్థం ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మము ఎల్లవేళలా ధర్మాన్ని ఆశ్రయించి మాత్రమే ఉండడం, ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని పొందడం. అర్థం అంటే సంపాదన. ధర్మబద్ధమైనటువంటి కామాన్ని పొందడం. కోరికలు ఉండాలి మనిషికి, అమితమైనటువంటి కోరిక, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి, వాటిని పొందడం. చివరికి 3 స్థితి ద్వారా ఈశ్వరుణ్ణి చేరడం. దీనికోసం మనం అర్చనలు చేస్తున్నాం. అర్చన చేత ఈశ్వరుడు సంతుష్టైపోతాడు. అయిపోయి ఏమి ఇచ్చేస్తాడు? నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తాడు. సంతానం కాలే, ఎందువల్ల కాలే? ఒక ప్రతిబంధక దోషం ఉన్నది కాబట్టి కాలేదు. నువ్వు కర్మలో ఏమో చేసి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు సంతానాన్ని తీసివేశాడు పరమాత్మ. మనం తీసివేశాడు కదా అని ఊరుకుంటామా? అదే కావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. ములుగు నియోజకవర్గం నర్సంపేటలో ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. ప్రజాపాలనలో ఉద్యోగుల పాత్రే కీలకమని అన్నారు. ములుగు నియోజకవర్గం నర్సంపేటలో ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. ప్రజా పాలనలో ఉద్యోగుల పాత్రే కీలకమని అన్నారు. ప్రజలు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని, నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ ఆత్మీయ
సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్ములందరినీ కలిసే అవకాశం కల్పించిన ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవ సంఘం నర్సంపేట వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉంటుందని మంత్రి సీతక్క గారు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన దత్త జయంతి ఉత్సవాలలో వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు దైవ చింతన దోహదపడుతుందని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దత్త జయంతి నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన దత్త జయంతి ఉత్సవాలలో వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దైవచింతన అవసరమని, మానసిక ప్రశాంతతకు దైవచింతన దోహదపడుతుందని సూచించారు. ఒక్కసారి పువ్వుతోని యజ్ఞేశ్వరుడి మీద ఆచార్యుడు నియంత్రించారు. ఒక తాంబూలము ఆ యొక్క మంత్రభాగం అయిపోయిన తర్వాత తాంబూలం సమర్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్లోని దుర్గభవాని ఆలయంలో బక్క బలరాం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అయ్యప్ప స్వామి పడి పూజలో అయ్యప్ప స్వాములు మరియు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని దుర్గా భవాని ఆలయంలో బక్కబలరాం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుర్గా భవాని ఆలయంలో బ్రహ్మశ్రీ గంగాధర శర్మ నిర్వహణలో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజలో అయ్యప్ప స్వాములు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన వాటర్ తాగట్లేదు. హలో అందరు కూడా కూర్చోవాలి. నేను చూడక నేనుండగలనా అది కొండకు రాకుండా ఈ చక్కని గీత పాడించుకుందాం. గ్రామానికి ఆహ్వానించుకుందాం. స్వామి వారి చేత ఈ చక్కని గీత పాడించుకున్నాం. అందరూ కూడా భయం చేస్తూ స్వామివారి నామ సంకీర్తనలో పాల్గొని బంగారు తండ్రి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. స్వామి చూడ మనసున్నది జీవనమేమో పరిగింపనమైనది అమలే మాయావు కరుణామయా దీవడిలో నాలుగు పొడవీరకు తడవెందుకు నెరజేయకు స్వామి శరణం ఒక్కసారి శరణమైపోయి చెప్పండి. శరణంగా స్వామి స్వామి
పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం నుంచి ఒక హిందూ మహిళ పోటీలో నిలిచారు. PK-25 జనరల్ సీట్కు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా డాక్టర్ సవీరా ప్రకాష్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జనరల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న తొలి మహిళగా రికార్డులో నిలిచారు. పాక్లో జనరల్ ఎలక్షన్స్ బరిలో నిలిచిన హిందూ మహిళ. మొదటిసారిగా బునేర్ జిల్లాకు చెందిన ఒక హిందూ మహిళ ఎన్నికల్లో పాల్గొనేందుకు నామినేషన్ దాఖలు చేసింది. సవేరా ప్రకాష్ బునేర్ జిల్లాలో PK-25 జనరల్ సీటులో పోటీ చేసేందుకు అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించింది. హిందూ మతానికి చెందిన సవేరా ప్రకాష్ తండ్రి ఓం ప్రకాష్ రిటైర్డ్ డాక్టర్. అంతేకాదు ఆమె తండ్రి గత 35 సంవత్సరాలుగా PPPలో అంకితభావంతో పనిచేస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సవేరా ప్రకాష్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టికెట్పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుండి 2022 గ్రాడ్యుయేట్ అయిన సవేరా ప్రకాష్ బునెర్లో PPP మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. హిందువుల సంక్షేమం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ మహిళల అభివృద్ధికి, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి, మహిళల హక్కుల కోసం పోరాడం తన కోరిక అని సవేరా ప్రకాష్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎక్స్‌రోడ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పిల్లలు, మహిళలతో ఆటపాటలతో సందడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎక్స్‌రోడ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పిల్లలు, మహిళలతో ఆటపాటలతో సందడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము చిన్న పిల్లలతో ఆటపాటలు ఎంతో ఘనంగా తరపున ఆడిపించడం జరుగుతుంది. ఉత్సాహంతో చిన్నలు, పెద్దలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది మా యొక్క సంఘం నుంచి ఆటపాటలు ఆడిపించడం బుదేరా గ్రామం నుండి ప్రతి సంవత్సరం కూడా ఆడిపించడం జరుగుతుంది. ఘనంగా ఆడిపించడం జరుగుతుంది. మంచి ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఈ యొక్క ఛానల్ వారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు. పిల్లల్ని, మా యొక్క ఆటపాటల్ని వెలికితీసి బుదేరా గ్రామం నుండి చూపించడం జరుగుతుంది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మెల్లది 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 గట్టిగా చప్పట్లు పిల్లలకి. తోడం తోడం తినాలి. కొంచెం కొంచెం మెల్లేది ఏం ఆటం లేదు. మెల్లేది మింగింది ఆల్రెడీ. కొద్ది కొద్దిగా తిను, కొద్ది కొద్దిగా.
ఇవాల్టి సిటీ న్యూస్.